నమస్కారం. ఈరోజు ప్రతి ఒక్క డ్రైవర్లకు తెలియచేయాల్సినటువంటి ఒక ముఖ్యమైన విషయం అనే ఆలోచనతోని ఒక వీడియో మీ అందరి మధ్యలోకి పంపించడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా డ్రైవర్ల శ్రేయం ఆలోచన చేసేటువంటి మన అల్వాల్ కిన్నన్న గారు, మన టీఆర్సీపీటీయు ట్రేడ్ యూనియన్ కౌడ సతీష్ అన్న గారు మరియు మన రాజు అన్న గారు టీఆర్సీపీటీయు నుంచి, ఎట్ ది సేమ్ టైం మన బైరగోని రాజుగౌడ్ అన్న గారు డ్రైవర్ల ఐక్యత గురించి వెళ్ళ సుఖంగా సంతోషంగా ఉండాలని ఆలోచన చేసే మన డోర్నాల నాగరాజ్ అన్న గారికి ప్రతి ఒక్క డ్రైవర్ని వాస్తవంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఈరోజు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆఫీస్కి రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత అగ్రిగేటర్ పాలసీలు ప్రిపరేషన్ చేసేటువంటి చైర్మన్ సార్తో కలవడం జరిగింది. మరియు ఇంకొంత కమిటీ మెంబర్స్ అందరు కూడా సమూహంగా కూర్చొని సుమారు 3 గంటల పాటు మీటింగ్ని సస్యశ్యామలంగా ప్రతి ఒక్క డ్రైవర్ అన్న జీవితం బాగుండాలి, రాబోతున్నటువంటి అగ్రిగేటర్ చట్టాలు ఏ విధంగా ఉండాలి, అందులో డ్రైవర్ పక్షాల ఎన్ని విధి విధానాలు ఉండాలనేటువంటి ఆలోచన మేరే చాలా వరకు అంశాల మీద మాట్లాడడం జరిగింది. ఒక విషయంలో చెప్పాలంటే డ్రైవర్ల మంచి రోజులు రాబోతున్నాయి. దీన్ని ఖచ్చితంగా పట్టొదలకుండా ముందుకెళ్లే విధంగా సహకరిస్తూ తెలంగాణ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ వెళ్ళ డ్రైవర్ల గురించి మరియు డ్రైవర్ల సంతోషాల గురించి పనిచేయడానికి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క వీడియో మీ అందరి ముందుకు పంపించాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ సతీష్ గారు నాకు ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. అగ్రిగేట్ పాలసీ విధానం కమిటీ వాళ్ళకెళ్ళి నోటీస్ వచ్చింది, మనకు మన సమస్యల గురించి చెప్పడం కోసం పిలవడం జరిగింది. దాంట్లో ఇవాళ రావడం జరిగింది. 3 గంటలన్నర చర్చ జరగడం జరిగింది. కమిటీ చైర్మన్ అయిన సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక విషయం చెప్పడం జరిగింది. ఆ విషయం కూడా మనం అందరం ఒకసారి నోట్ చేసుకొని మనందరం కూడా మళ్ళీ కలవడానికి ప్రయత్నం చేయాలనే విషయంతో నేను ముందుకు వచ్చి చెప్తాను జరుగుతుంది. ఇక్కడ వాళ్ళకు అడ్రస్ చేయడం ఏం జరిగిందంటే, గత అసోసియేషన్లు యూనియన్లతో మాట్లాడినప్పుడు మేము వాళ్ళకి క్లియర్గా ఒక గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది, చెప్పడం జరిగింది. హైదరాబాద్ కాకుండా తెలంగాణలో ఉన్న తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని అసోసియేషన్లు యూనియన్లు వచ్చి మమ్మల్ని కలవమనండి, వాళ్ళ అభిప్రాయాలు కూడా చెప్పమనడం జరిగింది. కానీ ఇక్కడ మాత్రం మనకి ఇంటిమేషన్ లేకపోవడం అనేది మన దౌర్భాగ్యం. కాబట్టి ఇప్పటికి కూడా మించింది ఏం లేదు. ఇప్పటికి కూడా వాళ్ళ దగ్గర ఇంకా టైం ఉంది. కాబట్టి తెలంగాణలో ఉన్న అసోసియేషన్లు యూనియన్లు అందరూ కూడా వాళ్ళ లెటర్ ప్యాడ్లు తీసుకొని వచ్చి డైరెక్ట్గా సుదర్శన్ రెడ్డి గారిని వాళ్ళకి విన్నతి పత్రం పెట్టి వాళ్ళ దగ్గర కలిసి మాట్లాడవచ్చు డ్రైవర్ల సమస్యల మీద. లేదంటే ఈ జేసీ కమిటీ ఒకటి ఉంది, ఆ కమిటీ తరఫున సతీష్ గారిని కానీ, బైరగోని రాజు గారిని కానీ, మిగతా అల్వాల్ కిరణ్ కానీ కలవచ్చు, వినయ్ భూషణ్ కానీ వీళ్ళని కలిసి వాళ్ళ ద్వారా కూడా పోయి మీరు మీ డ్రైవర్ల కోసం మీకు సంబంధించిన ఏమైతే డ్రైవర్కు మేలు జరిగే అంశాలు ఉంటాయో వాటి మీద క్షుణ్ణంగా చెప్పొచ్చు. అది బేస్ ఫేర్ కావచ్చు, డ్రైవర్ సెక్యూరిటీ కావచ్చు, ఇంకా ఇంకేదైనా సరే డ్రైవర్లకు పడుతున్న సమస్యల మీద ఏ విషయమైనా చెప్పొచ్చు. కాబట్టి మీ అసోసియేషన్ల లెటర్లు, మీ అసోసియేషన్ల యూనియన్ల లెటర్లు ప్యాడ్ తీసుకొని వాటి మీద మీ వినతి పత్రం లాగా తయారు చేసుకొని వచ్చి వాళ్ళకి అభిషేకం పెట్టుకుంటే మిమ్మల్ని ఖచ్చితంగా పిలుస్తారు, మిమ్మల్ని అడ్రస్ చేస్తారు. మీరు ఖచ్చితంగా వచ్చి మాట్లాడవచ్చు, మీ అభిప్రాయాలు కూడా చెప్పొచ్చు. ప్రతి ఒక్క అసోసియేషన్ యూనియన్ తరపున వాళ్ళు ప్రతి సమస్యను వినడానికి సిద్ధంగా ఉన్నారు. అదే ఇవాళ మన కమిషనర్ గారు సుదర్శన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, చైర్మన్ గారు సుదర్శన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కాబట్టి తప్పకుండా మీరు అందరూ రండి. ఇంకా వాళ్ళు ఇంకో విషయం కూడా చెప్పడం జరిగింది, మేము డ్రైవర్ల మధ్యలో కూడా వచ్చి వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకుంటామని చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే బాగుంటుందని నా ఒక ఉద్దేశం. థ్యాంక్ యూ.